నమస్కారం. ఈ ఇల్లు ఇప్పుడు సాధారణమైన ఇల్లులాగా కనబడుతున్నా ఒకప్పుడు అపర పోతన అపర రామదాసుగా ప్రఖ్యాతిగాంచిన కంచర్ల గోపన్నగా వినుతికెక్కిన మరో తమ్మర గోపన్న నలహరి గోపాలాచార్యుల వారి యొక్క పదఘట్టనల చేత పునీతమైన పవిత్రమైన ఇల్లు. పూర్వపు ఇల్లు పెంకుటిల్లుతూ ఉండేది, కాకుంటే కొన్ని మార్పులతో ఇప్పుడు డాబా రూపంలో ఉంది. గోపాలాచార్య గారు ఎలా ఉంటారో మనకు తెలియదు ఇప్పటి తరానికి. వారి కుమారులు చూస్తే వారిని చూసినట్టే అని చెప్పవచ్చు. వారి యొక్క యంగర్ జనరేషన్లో 47వ సంవత్సరంలో వారి యొక్క ఫోటో గోపాలాచార్య గారి కుమారుల ఫోటో ఒకేలాగా ఉంటుంది. వీరు నరహరి నరసింహాచార్య గారు, గోపాలాచార్య గారి యొక్క కుమారులు. వారి గురించి కొన్ని విషయాలు వీరిని అడుగుతాం. అయ్యా నమస్కారం అండి. నరసింహాచార్య గారు. శ్రీరామపురం. అయ్యా మరి మీ తాతగారి పేరేం పేరు? నరహరి నరసింహాచార్యులు. తాతగారు. వారి తండ్రి పేరు? గోపాలాచార్యులు. గోపాలాచార్య. మరి గోపాలాచార్య గారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఏ ఊరు? ఎనగడప అని విన్నాను. ఎనగడప. వారి ఇంటి పేరు తెలుసునా మీకు? అమ్మగారి ఇంటి పేరు, వాళ్ళ అమ్మగారి ఇంటి పేరు? దేవయోజనం. దేవయోజనం గోపాలాచార్య గారు. గోపాలాచార్య గారి పేరు నరహరే. మా తాతగారి తండ్రి పేరు గోపాలాచార్య గారు. మా నాన్నగారి పేరు అదే. మా నాన్నగారి తండ్రి నరసింహాచార్య గారు, నరసింహాచార్య గారి తండ్రి గోపాలాచార్య గారు. అమ్మగారు నాన్నగారు నరసింహాచార్య గారి భార్య పేరు కాదు. నాన్నగారు అయినటువంటి గోపాలాచార్య గారి వాళ్ళ అమ్మ తండ్రి పేరు వారి పేరు కూడా దేవయోజనం గోపాలాచార్య గారి కావచ్చు. నేను వారి మీద పరిశోధక విద్యార్థిగా తెలుసుకున్న విషయాలు అవి. మీ నాన్నగారి గురించి చెప్పండి నాకు, మీకు తెలిసిన అనుభూతులు. అనుభూతులు అంటే ఆయన సాక్షాత్తు దైవస్వరూపుడు. ఆయన నిరంతరం కూడా భగవన్ నామస్మరణ, శ్రీరామకోటి లేఖనం, మన ఆధ్యాత్మిక విషయాలలోనే ఆయన మునిగి తోలుతుండేవాడు. ఆయన జీవించడం మొత్తం 92 సంవత్సరాలు సుమారుగా ఆయన జీవించాడు. దానికి గృహ అవసరాల గురించి ఆయనకి విశేషంగా పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా మా చిన్నాయన గారు చూసేవాడు. ఇంటి యొక్క విషయాలన్నీ కూడా ఆయనకి పొద్దుగూకులు కూడా భగవన్ నామచింతన, కవిత్వము, పఠనము, ధ్యానము అవే ఎక్కువగా ఉండేవి ఆయనకి. మమ్మల్ని మొత్తం కూడా ఆయన భగవంతుడిలాగానే మమ్మల్ని చూశాడు. భగవంతుడు ఎట్లా ఉంటాడో ఏదే తెలియదు, కానీ ఆయనే భగవంతుడుగా మాకు భావన ఉండేది. మరి గోపాలాచార్య గారికి గురువు గారు ఎవరు? గోపాలాచార్య గారికి ప్రత్యేకమైన గురువులు అంటే సంస్కృతం మాత్రం జగ్గాపేటలో శ్రీ వైష్ణవులు సింగరాచార్యులు గారు అని ఒక ఆయన ఉండేవాడట. సంస్కృతం పెరగించుకోలో చదువుకున్నారు విన్నాను. ఆ వివరాలు నాకు తెలియదు. మరి ఎవరైనా చెప్తుంటే వెంటనే కానీ మరి వివరాలు తెలియదు. అందుకంటే నేను ఆయన సంతానంలో చాలా చిన్నవాడిని. మాకంటే 3 పెద్దవాళ్ళు, ఆడపిల్లలు వాళ్ళు. వాళ్ళకంటే చిన్నవాడిని కాబట్టి వృద్ధాప్యంలోనే నాకు బాగా ఆయన గుర్తు. అంతేగాని వయసులో ఉన్నప్పుడు ఆయన నాకు పరిచయం లేదు. ఆయన ఎక్కడ చదివింది ఏంటి అనేది మరి ప్రత్యేకంగా తెలియదు నాకు. నరసింహాచార్య గారు, మీ బాబాయ్ గారి గురించి చెప్పండి. మీరు క్రింద ప్రస్థాన శక్తంగా బాబాయ్ గురించి చెప్పారు. ఆయన నరహరి యోగానందాచార్య గారు ఆయన పేరు. చిన్నప్పుడే వివాహం అయినా కానీ ఆయన బ్రహ్మచారిగానే ఉంటూ వచ్చాడు. ఆయన జీవితం మొత్తం కూడా శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క సేవలో ఆయన అన్నగారికి లక్ష్మణుడిగా ఆయన భావించుకొని ఆయనకి సహకరించడంతో ఆయన జీవితం మొత్తం గడిపాడు. ఆయన మైండ్లోనే ఆయన కాలం చేయడం కూడా ఇక్కడే జరిగింది. మేము గోపాలాచార్య గారి తిథి ఎప్పుడు, వారు మరణించిన తిథి? మార్గశిర బహుళ అష్టమి. ప్రతి సంవత్సరం మార్గశిర బహుళ అష్టమి రోజున. మొన్ననే 4 రోజులైంది ఆయనకి అభిషేకం. ఆదివారం నాడైంది. ఇంగ్లీష్ తేదీ జనవరి అనుకుంటాను. జనవరి 2, 1997. మేము ఏమని సంకల్పించుకున్నామంటే తెలంగాణ ప్రభుత్వ పక్షాన, నల్లగొండ జిల్లా ఇప్పటి సూర్యాపేట జిల్లా పక్షాన మన ఊరిలో తెలుగు తిథుల ప్రకారం ఎట్లాగో మీ ఇంట్లో ఆబ్దికాలు క్రియలు ఉంటాయి కనుక ఇంగ్లీష్ తేదీ ప్రకారం గుణ సంవత్సరం ప్రకారం ఆ రోజున మన దేవాలయం ప్రాంగణంలో వారి ఆరాధనోత్సవాల పేరుతో ఒక చిన్నపాటి సాహిత్య గోష్ఠి జరుపుదాం అనుకుంటున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
సంతోషకరమైన విషయం అది. మీరందరూ సహకరిస్తే పెద్ద సమస్య ఏం కాదు. ఈ చుట్టుపక్కల 3 మంది ఆయన శిష్యులు ఉన్నాడు. కొండపల్లి ప్రాంతం, ఖమ్మం ప్రాంతం. ఆయన రామమంత్ర ఉపదేశాలు చేశాడు. ఆయన జగమెరిగిన బ్రాహ్మణుడు. ఇక్కడి నుంచి మచిలీపట్నం సముద్రం దాకా ఆయన అది ఎరగని వాళ్ళు ఎవరూ లేరు. ఇటువంటి కార్యక్రమం మీరు చేస్తానంటే సంతోషంగా వాళ్ళందరూ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయ్యా, గోపాలాచార్య గారికి చిన్నతనంలో అక్షరాలు నేర్పిన గురువు గారు కడియాల వెంకటనారాయణ గారిని నేను విన్నా. అంతేగా అయి ఉండొచ్చు, అది చెప్తుండేవాళ్ళు ఆయన. ఆ కడియాల వెంకటనారాయణ గారికి చందాల కేశవదాస్ గారికి బంధుత్వం ఉందని కూడా విన్నా. మరి కేశవదాస్ గారి గురించి మీరు విన్నవి చెప్పండి, చూడకపోయినా. మరి ఆయన తమ్మల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి గురించి అనేకమైన స్తోత్రాలు, మంగళహారతులు, పాటలు అవన్నీ ఆయన రాశాడని మాకు విషయం తెలుసు. మన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం యొక్క పాద గోపురం, ఆ గోపురానికి ఆయన అధ్యక్షుడిగా ఉండి ఆయన మరియు సందాలు వసూలు చేసి ఎక్కువగా కట్టించాడని ఉన్నది. చందాల కేశవదాస్ వచ్చిన చందాలు వసూలు చేశారు కాబట్టి అట్లా ఇంటి పేరు చందాల వారి వివరాలు నాకు తెలియదు. మా అక్కయ్య గారు, పెద్ద అక్కయ్య గారు, వాళ్ళకి జానకమ్మని ఆమె గారికి బాగా తెలుసు ఆయన పరిచయం. ఆమె గారు చిన్నప్పుడు మా ఇంట్లోనే ఎక్కువ కాలం గడిపేవాడు ఆయన. ఆ వివరాలన్నీ మాకు తెలియదు సరిగ్గా, నాకైతే పరిచయం లేదు. అయ్యా, మరి చందాల కేశవదాస్ గారు బంధువైన కడియాల వెంకటనారాయణ గారి దగ్గర గోపాలాచార్య గారితో పాటు ఈ ఊరి నారప్రాజు సీతారామచంద్రరావు అనే పటవారి గారు, మరి తమ్మల గణపతి శాస్త్రి గారు ఆయన కూడా ఈ ఊళ్ళో చదువుకున్నట్ట కడియాల వెంకటనారాయణ గారి దగ్గర కావచ్చు. మరి తమ్మల గణపతి శాస్త్రి గురించి మీకు ఏమైనా తెలుసా? ఆయన మహానుభావుడు, ఆయన జగమెరిగిన బ్రాహ్మణుడు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వ వాళ్ళ కోసం కొన్ని విషయాలు గుర్తున్నవి. ఇంకా ప్రత్యేకంగా ఏముంది, మా నాన్నగారితో బాగా పరిచయం. ఈ ఊరిలో నందుల అచ్యుతరామ శాస్త్రి గారికి బంధువు. తర్వాత ఆయన ఆధ్యాత్మిక విషయాల్లో కానీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నట్ట మరి నాకు తెలియదు ఆ విషయం. నాకు బాగా పరిచయం. మా అందరికి కూడా ఆత్మీయంగా ఉండేవాడు ఎప్పుడు వచ్చినా కానీ. అదే నాకు బాగా పరిచయం. మరి అచ్యుతరామయ్య గారు మీ నాయనగారి శిష్యులట. తాను రాసిన పుస్తకాల్లో మీ నాయనగారిని గురువు గారిని చెప్పుకున్నాడు. అచ్యుతరామయ్య గారి గురించి మీకు తెలిసిన మాట్లాడేది 2 మాటలు. ఆయన సద్బ్రాహ్మణుడు అచ్యుతరామ శాస్త్రి గారు, వందనీయుడు, తమ్మర గ్రామస్తుడు. ఊరికి పౌరోహిత్యం వహించాడు ఆయన. ఆయన ఎంఏ అటువంటి డిగ్రీ చేసి ఉపాధ్యాయునిగా ఆయన చేయటం జరిగింది. రిటైర్ అయిన తర్వాత శేష జీవితం మొత్తం తమ్మర్లోనే గడిపాడు ఆయన. వారికి నందుల అచ్యుతరామయ్య గారికి ఒక తమ్ముడు ఉండేవాడు, నందుల వెంకటేశ్వర గారు. ఆ నందుల వెంకటేశ్వర గారు మీ గోపాలాచార్య గారు రాసిన, మీ నాన్నగారు రాసిన చెబుతుంటే రాసిన పద్యాల పుస్తకాలు మా దగ్గర 2-3 లభ్యమైనవి. అంటే గోపాలాచార్య గారు చెబుతుంటే వెంకటేశ్వరులు నువ్వు రాయరా అంటే రాసినవట మా ఇంట్లో కొన్ని ఉన్నాయి. గోపాలాచార్య గారి యొక్క లిఖిత గ్రంథాలు మా ఇంట్లో కొన్ని దొరికినాయండి. అయితే మేము కోరేది ఏమిటంటే, ఈ భవిష్యత్తులో మరి గొప్ప కవి పండిత కుటుంబానికి చెందిన గోపాలాచార్య గారికి ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది, మీ కుటుంబ సభ్యుల వివరాల పేర్లు ఒకసారి చెప్పండి మాకు. ఆయనకి 4 ఆడపిల్లలు, ఒక్కనే మగ సంతానం. 3 నాకంటే పెద్దవాళ్ళు. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి. పెద్ద అమ్మ పేరు జానకమ్మ. ఆయన భర్త పేరు యోగానందాచార్య గారు. వాళ్ళు సూర్యాపేట తాలూకా సిరికొండ గ్రామంలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఎవరు లేరు. ఈ మధ్యనే కాలం చేశారు, ఇద్దరు కూడా లేరు. 2వ అమ్మాయి చిలుకూరు నరసింహాచార్య గారు, మా బావగారి పేరు. వాళ్ళు చిలుకూరులో ఉండకుండా కోదాడు రామాలయం అర్చకులుగా వాళ్ళు పడ్డారు. వాళ్ళు ఇద్దరు లేరు. 3వ ఆమె టీచర్, ఆయన వేదాంతం సీతారామాచార్య వేదాద్రి అర్చకులు వాళ్ళు. భీమవరం కాపురస్తులు అయితే ఇక్కడ జగ్గైపేటలో స్థిరపడ్డారు. ఆయన భార్య పేరు విజయలక్ష్మి. 3వ ఆమె మా చెల్లెలు రంగనాయకమ్మ. పరాంకుశం వాళ్ళు. నారాయణాచార్య గారు పేరు రంగనాయకమ్మ. చిన్న నాకంటే 4 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, మగపిల్లలు. మరి గోపాలాచార్య గారి కవిత్వ లక్షణాలు వారి శిష్యుడు అచ్యుతరామ శాస్త్రి గారు ఆకల్పన చేసుకున్నారు.
వారి ద్వారా మాకు కొన్ని తెలిసిన విషయాలు. మరి మీరు గోపాలాచార్య గారి యొక్క సంతానంలో పద్య కవిత్వం రాసేవాళ్ళు కొడుకులు కానీ బిడ్డలు కానీ ఉన్నారా ఎవరైనా? ప్రస్తుతం అయితే ఎవరు లేరు. మరి మీ సంతానం చదువుకోవటమే కానీ ఆయన కవిత్వం నాకు రాదు. మరి మీ సంతానం ఎవరో చెప్పండి. మాకు 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి రామ్ గోపాలు, రెండో ఆయన సింహాద్రి లక్ష్మీనరసింహం, మూడో అబ్బాయి శ్రీనివాస రాజగోపాల్. మరి సింహాద్రి నాతో పాటు కలిసి చదువుకున్న మిత్రుడు, మేము ఒకతోటి వాళ్ళం. సింహాద్రి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు కాపుగల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో. పెద్దవాడు ఏం చదువుకున్నాడు మీ పెద్ద బాబు? 3 కూడా MA పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. మొదట్లో ఎంకామ్ చేశారట. ఇద్దరు కొడుకులు కూడా మొదటి కొడుకు ఎంకామ్ చేసిన తర్వాత రెండో అబ్బాయి మళ్ళీ MA తెలుగు చేశాడు. మరి చిన్నవాడు రాజగోపాలాచారి రాజగోపాలు BSc చదివాడు మ్యాథమెటిక్స్, తర్వాత MSc కూడా అటెంప్ట్ చేశాడు. మరి ఇప్పుడు గుడి వారసత్వాన్ని మీ నాయనగారి యొక్క అర్చన సంబంధమైన వారసత్వాన్ని కొనసాగిస్తున్నది మీ కొడుకుల్లో ఎవరు? వారసత్వం అంటూ ఏం లేదు ప్రస్తుతం, ఇంకా ఏం దానికి డివైడేషన్ కాలేదు. నాకు అనారోగ్యం ఎక్కువగా పని చేయలేకపోవటం, సర్వీస్ ఇబ్బంది అని చెప్పి మా చిన్న అబ్బాయి శ్రీనివాస రాజగోపాల్ ఆయన సహాయంగా వస్తూ చేస్తున్నాడు. అయ్యా నేను అడిగేది ఏమిటంటే, ఒక అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగస్తుడు, రెండో వాడు ప్రభుత్వ ఉద్యోగస్తుడు కనుక అతడు ఉద్యోగ విరమణ వరకు అర్చాది కృత్యాలు పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించడం కష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తుడు కావచ్చు, ఆ విషయాలు అట్లా ఉంచండి. దాన్ని ఎవరు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంటుంది. అది ఇవాళ రోజున అర్హత కలిగిన వాళ్ళని అర్చకులుగా పెడుతున్నారు. వంశపారంపర్య హక్కు అనేది ఇవాళ రోజున మనం ఊహించడానికి వీల్లేని విషయం. అది అయ్యా నేను మీ స్వకుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవాలన్న ఉద్దేశం నా మనస్సులో ఇసుమంతా కూడా లేదండి. మీ కుటుంబ విషయాల గురించి కాదు, మేము ప్రభుత్వం పక్షాన ఈ దేవాలయంలో ఈ ఉత్సవాలు చేసేటువంటి అర్చక కుటుంబానికి, అర్చకులకి ఈ రామదాసు ఆరాధనోత్సవాల్లాగా కొంత చెక్కుని కొంత బహుకరించకపోతున్నాం. ఈ బహుకరించే చెక్కు కమిటీ వారి పేరున కాకుండా ఈ అర్చకత్వం చేస్తున్న వారి కుటుంబానికి ద్వారా ఖర్చు పెట్టిద్దామని అనుకోవడం జరిగింది. అందుకోసం ఆ చెక్కుని ఎవరి పేరు మీద ఇస్తే బాగుంటుందనే విషయం తెలుసుకోవడం కోసం అర్చకులుగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరి పేరు మీద ఇవ్వమంటారనే విషయం కోసం అడుగుతున్నాను తప్ప వేరే కాదండి. అర్చకులు అంటే ఇక్కడ ఎండోమెంట్ దేవాలయం, ఇది కమిటీ ఉంటుంది. ఏ అర్చన వరకే మన పని, కానీ దేవాలయంలో ఎటువంటి ఫంక్షన్స్, ఉత్సవాలు ఏదైనా నిర్వహించాలన్నా కానీ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంటాయి. ఏదైనా చందాలు వచ్చినా ఏదొచ్చినా కానీ వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళు నిర్వహణ చేస్తుంటే మేము సహకరిస్తుంటాం. అంతే పూర్తిగా మేము సహకరించే విషయం లేదు ఇక్కడ, ప్రస్తుతం నడవటం లేదు అది. అయ్యా చాలా ధన్యవాదాలు. గోపాలాచార్య గారి గురించి చాలా విషయాలు చెప్పారు. భవిష్యత్తులో ఉత్సవాలు చేస్తే మీ వంతు పరిధిలో సహాయం చేస్తా ఉన్నారు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన, జిల్లా కలెక్టరేట్ వారి పక్షాన మేము మీ దగ్గరికి రాగానే మీరు సహృదయంతో మీ గుర్తులన్నీ కూడా మాకు ఎరగపరిచారు. మీకు మా నమస్కారాలు, వందనాలు. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్.